జొన్నగిరిలో బంగారం ఉత్పత్తితో స్వర్ణాంధ్ర సాధనకు తొలి అడుగు పడిందని సీఎం చంద్రబాబు చెప్పారు. జొన్నగిరిని ఇకపై స్వర్ణగిరిగా పిలుద్దామని సూచించారు. స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్స్ ఇకపై దేశంలో బంగారానికి చిరునామాగా మారనుందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలన్న కల జొన్నగిరితో సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బంగారం ఉత్పత్తికి తొలి అడుగు పడింది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. బంగారం శుద్ధి ప్లాంట్ 2వ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ప్లాంట్లో బంగారం శుద్ధి ప్రాసెసింగ్ యూనిట్ను సీఎం పరిశీలించారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్కు ప్రభుత్వం 1500 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం 600 ఎకరాల్లో తవ్వకాలు జరగనున్నాయి. ఈ ప్లాంట్ ద్వారా తొలి ఏడాది 400 కిలోల పుత్తడిని ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి 900 కిలోలకు ఉత్పత్తి పెరగనుంది. ఏటా ఉత్పత్తి పెంచుతూ ఏడాదికి 2 టన్నుల దాకా పసిడిని శుద్ధి చేయనున్నారు. బంగారాన్ని ఎగుమతులకే పరిమితం చేయకుండా జొన్నగిరిలోనే ఆభరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్వాహకులను సీఎం కోరారు. వికసిత్ భారత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా యొక్క ఆలోచన. దానికి ప్రారంభం నిన్నటి వరకు జొన్నగిరి, ఈ రోజు నుంచి స్వర్ణగిరి అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పాను. అది ఈ రోజు ఈ స్వర్ణగిరి గ్రామం నుంచే ప్రారంభం అవుతుంది. దేశంలో బంగారు ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మన స్వర్ణగిరి నుంచే. అదే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. ఇక్కడ మనం ప్రారంభించిన 2వ యూనిట్ తో కలిపి 50 మెట్రిక్ టన్నులు బంగారాన్ని మన ప్రాంతం నుంచే ఉత్పత్తి చేయబోతున్నాం. ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్వర్ణగిరిలోనే ఒక బ్రహ్మాండమైన జ్యువెలరీ పార్క్ పెట్టి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని ఇప్పుడే అడిగాను. అంటే ప్రపంచంలో వాడే జ్యువెలరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వర్ణగిరి, కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిందని చెప్పే పరిస్థితి వస్తుంది. కూటమి ప్రభుత్వం పగలు రాత్రి తేడా లేకుండా అభివృద్ధి సంక్షేమం కోసం కష్టపడుతుంటే వైసీపీ నీచ రాజకీయాలే అజెండాగా కుట్రలకు తెరలేపుతోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడ సాయికృష్ణ అంశానికి కులం రంగు పులిమి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు గాని కన్నార్పకుండా అబద్దాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. నిన్న చూశారు విజయవాడలో, అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా? 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉద్యోగమూ ఇవ్వని వైసీపీ డీఎస్సీపై రోజుకో కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొస్తోందని సీఎం దుయ్యబట్టారు. మంత్రి లోకేష్ సవాల్ను స్వీకరించే ధైర్యం ఆ పార్టీలో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు. మెగా డిఎస్సీ ₹1 అవినీతి లేకుండా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. పిల్లలు ఆనందపడ్డారు. కానీ సంవత్సరం తర్వాత గొడ్డలి పార్టీ కుట్ర చేశారు. వాళ్ళు చెప్పినన్నిటికీ సవాలు ఇచ్చినాం, సమాధానం చెప్పాం. మీకేదైనా డౌట్ ఉంటే మీరు రమ్మని కోరాం. కడాన హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు, గొడ్డలి పార్టీ అధినేత, రా నేను కూడా వస్తా, రికార్డులు తీసుకొస్తా, తాడో పేడో తేల్చుకుందామని సవాలు విసిరారు. కానీ దానికి రారు, మళ్లీ మాట్లాడుతూనే ఉంటారు. వితండవాదానికి ఆన్సర్ ఉండదు. వాస్తవాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం.
సిపిఎస్ను వారం రోజుల్లో ఎత్తివేస్తామన్న వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం సుమారు 11,000 ఉద్యోగులను సిపిఎస్ నుంచి ఓపీఎస్ పరిధిలోకి తీసుకొచ్చి చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. ఓపీఎస్ సిపిఎస్ అని ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేయడానికి అడిగితే ఆనాటి ముఖ్యమంత్రి గొడ్డలపాటి నేత చెప్పింది అది ఎంత పని 1 వారంలో చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైన తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2003లో ఆ రోజు డిఎస్ఏ పెట్టి ఉద్యోగాలు ఇస్తే దగ్గర 10,750 మంది పాత స్కీమ్ లో సెలెక్ట్ అయ్యారు. టెక్నికల్ గా వాళ్ళకి తప్పుబడింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది హామీ ఇచ్చిన పెద్ద మనిషి పట్టించుకోలేదు. నేను హామీ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా 10,750 మంది డిఎస్ఏ అభ్యర్థులకి సిపిఎస్ నుంచి ఓపీఎస్ తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 11,000 మంది జీవితాల్లో వెలుగునిచ్చాం. వాళ్ళకు రిటైర్మెంట్ అయితే ఒక్కొక్కరికి 2-3 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. రాయలసీమను పోర్టుకు అనుసంధానించి త్వరలోనే జొన్నగిరి నుంచి బంగారాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలన్నదే లక్ష్యమని సీఎం తెలిపారు. ఆంధ్రుల చరిత్రను చాటేలా అమరావతిలో ఏర్పాటు చేయబోయే మ్యూజియంలో స్వర్ణగిరి అధ్యాయాన్ని భావితరాలకు అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.